గాయత్రి మాధవను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పెళ్లి చేసి తాయారుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అయితే మాధవ్కి ఇంకా గాయత్రికి పెళ్లి చేయాలని గట్టిగా అనేసుకుంది. ఆ విషయం గురించి ఇక గాయత్రితో మాట్లాడేసింది. గాయత్రి అయితే జీవితాంతం నా బావతో నేను ఉంటాను అంటే నేను ముందడుగు వేయటానికి ఏమాత్రం కూడా వెనకాడను మహాలక్ష్మి. నాకు ఇలా ధైర్యం చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు లేక పిరికిదానిలా అలా ఉండిపోయాను. బావ కోసమే ఈ జీవితం అని చెప్పి అనుకునే నేను బావను పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎందుకు వదిలేసుకుంటాను చెప్పు, ఏం చేయమంటావో చెప్పు అంటే నువ్వు రెడీ అయిపోయి ఈరోజే గుడి దగ్గరికి సాయంత్రంలోపు వచ్చాయి, నేను నీకు ఫోన్ చేస్తా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశాక అంటే మరి బావా అంటే పెద్ద సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పానంటే ఇక ఇంటికి వెళ్తుంది గాయత్రి. అయితే ఈలోపు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతుంది. ఎవరు? మన చక్రి, కన్నా ఇంకా కేశవ, వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతుంది. మాట్లాడేసరికి వాళ్ళందరూ అయితే మీరు నమ్మితే నమ్మండి కానీ దాని మాట మేము నమ్మం, ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళం. అది ఎంతవరకు ఏం చేయగలదో మాకు తెలుసు. ఇప్పటి వరకు అది మా మాధవ్ అన్నయ్య కోసం వచ్చి వెళ్ళడమే తప్ప అది ఏ రోజు కూడా ధైర్యం చేసి ఏమీ చేయలేదు. ఇక అలాంటప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అని చెప్పని అంటారు. ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తారు? ఎందుకు అంత నెగిటివిటీని మీరు మనసులో నింపేసుకున్నారు? ఏమో గాయత్రి మనసు మార్చుకుని గట్టిగా చెప్పింది అంటుంటే నమ్మరేంటి అంటే ఏం నమ్మమంటారు? ఆవిడ సంగతి మనకు తెలిసిందే అని చెప్పని అంటారు. ఇక అనేసరికి కాదు, ఈసారి గాయత్రి చాలా గట్టిగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి తీరుతాను అంది. పెళ్లి ఏర్పాట్లు కూడా చేయమని చెప్పింది అని అంటే సరే మీరు అన్నట్టుగా మేము అన్నయ్యకి దాని మీద ఉన్నటువంటి ప్రేమను ఇంకా దానికి అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమను గౌరవించి మీరు అన్న మాటకు మేము సరే అంటాం. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక అది రాకపోతే అనగానే రాకపోతే చేయగలిగింది ఏమీ ఉండదు, కానీ వచ్చి తీరుతుంది, మీరు కంగారు పడకండి అని అంటుంది. సరే అయితే అని చెప్పి ఎందుకు చెప్తుందో వినొచ్చు కదా అని ముగ్గురు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక చక్రి అయితే సరే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అంటే మీరు వెళ్ళి గుళ్ళో ఆ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూడండి. ఆ పెళ్లి చేసిన తర్వాత ఈ ఒక్క రాత్రి మనం జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోగలిగామంటే ఇక తెల్లారి వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసేస్తే ఇక అక్కడితోటి పని అయిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా పూర్తయిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ మేజర్సే, సో ఆ పెళ్ళిని ఎవరు కాదనడానికి లేదు అని చెప్పని అంటుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా కానీ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే కన్నా, కేశవ మీరిద్దరు కూడా చేయవలసిన పనులు మీకు చెప్తాను అని చెప్పేసేసి మహాలక్ష్మి వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్తుంది. ఇక ఇక్కడేమో గాయత్రి పెళ్లి కోసమని రెడీ అవుతుంది. తాయారు బయటకు వెళ్తూ వాళ్ళ అత్తగారికి గాయత్రిని అప్పచెప్పి వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకండి, సరేనా? మీ అబ్బాయితో మనం పడలేము అని చెప్పని అంటుంది. అలాగే అలాగే అంటుంది ఇక తాయారు అత్తగారైతే. ఇక అలా అన్న తర్వాత తాయారు గబగబా బయలుదేరుతుంది పెళ్లి పనుల మీద. ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి కొడుకుని చూసుకున్నారు, అంతా అయిపోయింది కదా, సో ఇక పెళ్లి పనులు మొదలు పెట్టేసుకుంటారు. ఇంక ఈలోపు గాయత్రి రెడీ అయ్యి ఇంకా గుడి దగ్గరికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళ నాయనమ్మ అయితే నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ససేమిరా అంటే ససేమిరా అంటూ అడ్డం పడుతుంది. ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక గాయత్రి అలా కూర్చుని ఉండిపోతుంది. ఈలోపు తాయారు వస్తుంది. ఏంటి ఎక్కడికి రెడీ అయి కూర్చున్నావు అని అంటే ఎక్కడికి లేదు. ఏ అని చెప్పని అంటుంది. ఆ బ్యాగ్ ఏంటి అంటే రోజు అదేదో వ్రతం ఉందంట కదా, అది వెళ్ళి పూజ చేసి రావాలంటుంది అంటే ఏం కాదు, ఇదేదో ప్లాన్ వేసినట్టుంది అని చెప్పేసి తాయారు అంటుంది. ఇక గాయత్రి మహాలక్ష్మి చెప్పినట్టుగానే సర్టిఫికెట్లు అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని రెడీగా ఉంటుంది. ఎందుకంటే నాకులో నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పి మహాలక్ష్మి ముందే చెప్తుంది. అప్పుడు చక్రి కూడా ఒక మాట అంటాడు, చాలా తెలివైన వాళ్ళండి మీరు, అప్పుడు మీరు పడ్డ ఇబ్బందులు ఇంకొకరు పడకూడదని చెప్పి సర్టిఫికెట్లు కూడా తెచ్చుకోమని చెప్తున్నారే అంటే మరి తెచ్చుకోకుండా ప్రూఫ్లు లేని పెళ్ళి, ఆధార్ కార్డు కూడా లేని పెళ్ళి మనం చేసుకున్నట్టుగా చేసుకోమని చెప్తామా ఏంటి అని అంటుందన్నమాట. సో ఇక్కడ గాయత్రి దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లు అవి ఇవి అన్నీ చూసి తాయారైతే ఏం ప్లాన్ చేశారే చెప్పు, ఏం ప్లాన్ చేశారు అని చెప్పని అంటుంది. ఏంటి ప్లాన్ చేసేది అంటే నిజం చెప్పవే, నాకు నిజం కావాలి అంటూ ఉంటే ఏం నిజం కావాలి నీకు, ఏం గోల్ నీది అంటుంది గాయత్రి. నాది గోలా?
హా, నాకు అర్థమైంది. నువ్వెక్కడికో వాడితో లేచిపోవాలని నిర్ణయించుకున్నావు కదూ అంటే లేచిపోవటానికి కాదు, బావని పెళ్లి చేసుకోవటానికి. అక్కడ పెళ్లికంతా సిద్ధం చేసి రెడీగా ఉన్నారు, నన్ను వెళ్ళనివ్వు అంటుంది. ఎంతకు తెగించావే? పెళ్లి చేయటానికి వాళ్ళెవరు, చేసుకోవడానికి నువ్వెవరే అని చెప్పని అంటూ ఉంటే, వాళ్ళెవరు నువ్వెవరు కాదు, నేను మాధవ బావకి భార్యని, ఇక అది ఫిక్స్. నువ్వు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకోను, పెళ్లి చేసుకు తీరుతాను అంటుంది. ఏంటే బాగా ఒళ్ళు బలిసింది నీకు కదూ, అందుకే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు అని అంటుంది. నేనే పిచ్చి పిచ్చి వాగుడు వాగట్లేదమ్మా, నన్ను వెళ్ళనివ్వు, నేను మాధవ బావని పెళ్లి చేసుకోవాలి అని చెప్పని అంటూ ఉంటే, కుదరదు, నేను వెళ్ళనివ్వను అంటూ గాయత్రిని అడ్డుకుంటుంది తాయారైతే. ఇక దాంతో ఒక్కసారిగా గాయత్రి విదిలించుకునే ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇక గాయత్రినైతే లోపల బంధిస్తుంది. దాంతో ఇక మహాలక్ష్మి ఇప్పటిదాకా ఫోన్ మోగింది కదా, సడన్గా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని చెప్పని అంటూ ఉంటే, ఇక వెంటనే చెప్పానా నేను, నాకు తెలుసు ఇలాగే జరుగుద్దని అని చెప్పని చక్రి అంటాడు. చక్రి కాదు, కేశవ అంటాడు. అనేసరికి అదే చెప్తున్నాను, నెగిటివ్గా ఆలోచించడం మానేయండి అని. అక్కడ తనకేం ఇబ్బంది వచ్చిందో అది ఆలోచించడం మానేసి ఇలా మాట్లాడతారేంటి, నేను వెళ్ళి చూస్తాను అంటే ఎక్కడికమ్మా అంటాడు మాధవ. పెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను, చేసి తీరుతాను పెద్ది అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసులు, ఏంటమ్మా ఏమైంది, మళ్ళీ ఆ తాయారు ఏమైనా ఇబ్బంది పెడుతుందా అంటే, కాదు సార్ అంటుంది. మరి ఏంటి, ఏం జరిగిందంటే, ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకోవటానికి పెద్దల అంగీకారం కావాలా అంటే, మామూలుగా అయితే పెద్దలు చెప్పిన సంబంధాలు చేసుకోవడం మంచిది, కాదు కూడదు అని ప్రేమ పెళ్ళైతే ఇక మనం ఏం చేయలేం. మేజర్స్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టమే కానీ తల్లిదండ్రుల మాటలు చెల్లవు కదమ్మా అంటే, అది పెద్దలు కుదిర్చిన సంబంధమే సార్. ఒకప్పుడు రెండు కుటుంబాలు కలిసి చెయ్యాలనుకున్న పెళ్ళి, కానీ ఇప్పుడు కుటుంబ పరిస్థితులు, బాంధవ్యాల పరిస్థితులు మారిపోవడంతో ఇక ఈ పెళ్లి చేయకూడదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు అని అంటుంది. ఓహో అలాగా, ఇంతకీ ఎవరిది అని అంటే, మా పెద్ది, అదే మాధవది అంటే, ఓ ఆ రోజు అరెస్ట్ అయ్యారు అనగానే, అవును సార్. ఇక గాయత్రి, మీకు తెలుసుగా అంటే, కథ అర్థమైంది. ఇప్పుడు మరి ఆ అమ్మాయి బయటికి రావడానికి ఒప్పుకోవాలి కదా అంటే, ఒప్పుకుంటోంది సార్, రెడీ కూడా అయ్యింది, కానీ వాళ్ళ అమ్మ అడ్డుకుంది, ఆపేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది అని చెప్పని అంటే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావంటే, మీరు కొంచెం సహకరిస్తే వెళ్ళి మేజర్ కాబట్టి తన్ను తీసుకొచ్చి మనం ఇక్కడే మీ సమక్షంలోనే పెళ్లి చేద్దామంటే, పోలీస్ స్టేషన్లో వద్దులేమ్మా, ఆల్రెడీ మీకు పెళ్లి చేసి మేము పడుతున్నాయి చాలు, ఆధార్ కార్డు కూడా లేకుండా పెళ్ళేంట్రా బాబు అని మమ్మల్ని అందరూ నవ్వుతున్నారు. గుళ్ళో అరేంజ్మెంట్స్ చేశానంటున్నావుగా, మేము దగ్గరుండి ఆ గుళ్ళోనే పెళ్లి చేస్తాం అంటారు. చాలా థ్యాంక్స్ సార్, రండి అని చెప్పేసి ఇక పోలీసుల్ని తీసుకుని గాయత్రి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ మహాలక్ష్మి ఏం చేస్తుందో మాధవ్ వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. కానీ మహాలక్ష్మితో పాటు కేశవ మాత్రం వస్తాడు. కన్నాని కూడా అక్కడే ఉంచేస్తుంది. చక్రిని ఆ ఏర్పాట్లు చూసుకోమని చెప్పి, ఇక నెక్స్ట్ వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎలాగా ఏంటి చూసుకోమని చెప్పి అక్కడ ఉంచుతుంది. ఇక కేశవ్ అయితే మహాలక్ష్మితో, పదండి వదిన అని చెప్పేసేసి గాయత్రి ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి తాయారు, ఏంటి ఇట్టా వచ్చారు అని చెప్పని అంటుంది. చూడమ్మా, మీ ఇంట్లో గాయత్రి అని మీ కూతురు ఉంది కదా, తను ఒకసారి పిలవండి అని అంటే, మీరు పిలవమంటే నేను ఎందుకు పిలుస్తాను అని చెప్పని అంటుంది. ఎందుకు పిలుస్తానా, తనేమీ చిన్నపిల్ల కాదు, మైనర్ అంతకంటే కాదు, తను మేజర్, తన్ని మీరు బంధించారు అని చెప్పని తను గనక కంప్లైంట్ ఇచ్చిందనుకో, కిడ్నాప్ కేసు కింద 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్తారు నువ్వు మీ ఆయన అని చెప్పని అంటే, మా కూతుర్ని మేము కిడ్నాప్ చేసామని చెప్పి మాట్లాడతారేంటి అని చెప్పనంటే, అవునమ్మా గృహ నిర్బంధం కేసు, ఖచ్చితంగా మంచి శిక్ష పడుతుంది అని అంటే, ఇదెక్కడి గోలా, మా పిల్ల మీద మాకు అధికారం లేకుండా పోయింది, చిచి అని చెప్పని అనుకుంటూ ఇక తాయారు తలుపు తీస్తూ, ఏమన్నా తేడా చేసావో చంపేస్తాను జాగ్రత్త అనగానే, నేను వెళ్ళిపోయాక నువ్వెవరిని చంపుకుంటావో చంపుకోవే అని చెప్పేసేసి ఇక బయటకు వస్తుంది. చేతిలో బ్యాగ్ మాత్రం వదలదు, మహాలక్ష్మి చెప్పిన మాట గుర్తుపెట్టుకొని. ఇక బయటికి రావడంతో, ఇదిగోండి మీరు అడిగిన గాయత్రి అని చెప్పని అంటుంది తాయారు. ఏమ్మా, నువ్వు మాధవానే అతన్ని పెళ్లి చేసుకోవటానికి వస్తానని వీళ్ళకి చెప్పావని చెప్పి వీళ్ళు మాకు దగ్గరికి వచ్చారు అంటే, అవును సార్ చెప్పాను అంటుంది. నోరు మీవే అని చెప్పని అంటూ ఉంటే, ఏమమ్మా నువ్వు మాట్లాడుకో అంటారు పోలీసులు. ఇక తాయారు సైలెంట్ అవుతుంది. మరి చెప్పిన దాన్ని ఇక్కడే ఉండిపోతే ఎలా అంటే, మా అమ్మ నా ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసేసింది, నన్ను ఈ గదిలో పెట్టి బంధించేసింది, ఇంకెలా వెళ్ళండి సార్
అని చెప్పానంటే, అయితే ఇప్పుడు నీకు బలవంతంగా ఎవరూ కూడా రమ్మని చెప్పి వీళ్ళల్లో ఎవరూ చెప్పలేదు నీకంటే, లేదు సార్, నా ఇష్టపూర్తిగా నేను వెళ్ళాలనుకుంటున్నాను, మా అమ్మే నన్ను బలవంతంగా లోపల దాచిపెట్టేయాలనుకుంటోంది అని చెప్పని అనేసరికి, సరే అయితే నువ్వు మేజర్వి కాబట్టి నీ సర్టిఫికేట్ చూపించు అనగానే బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. ఒసేయ్ అన్నీ రెడీగా పెట్టుకు చచ్చావేమే దరిద్రపు కొట్టుదానా అని చెప్పి తిడుతూ ఉంటుంది తాయారైతే. ఈలోపు పురుషోత్తం వస్తాడు. ఏంటి, ఏం జరుగుతోంది అంటే, మీరు మాట్లాడకండి అంటాడు. ఏంటి సార్, ఆ అమ్మాయి నా కూతురు, మాట్లాడొద్దంటారేంటి అని చెప్పని అనగానే, కూతురైతే కూతురు ఇష్టాలని గౌరవించాలనే జ్ఞానం లేదా నీకు? తనకిష్టం లేదు అన్న పెళ్లి ఎందుకు చేస్తున్నావు? తనకిష్టమైన వాడితో తన పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతోంది, ఆ విషయంగానే ఇక్కడ గొడవ జరుగుతోంది అంటూ ఉంటే ఎలా వెళ్తుంది? వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. కానీ ఆ మాట మీరు ఒక 3-4 సంవత్సరాల క్రితం చెప్పుకుంటే చెల్లేదేమో. ఇప్పుడు తను మేజర్ కాబట్టి తనకి మీరు ఏం చెప్పినా కూడా చెల్లదు. చట్ట ప్రకారం చూసుకుంటే తను ఇప్పుడు ఎవరినైనా తనకిష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని అంటే, ఏంటి సార్ ఇది? చిన్నప్పటి నుంచి కని పెంచి ఇంతలా పోషించి వాళ్ళని ఇంత పెద్దవాళ్ళని చేశాక మీకే సంబంధం లేదు అన్నట్టుగా ఏంటి సార్ ఈ చట్టాలు అంటాడు పురుషోత్తం. వెళ్ళి రాజ్యాంగంలో అడుగు, చెప్తారు నీకు అని చెప్పేసేసి అంటాడు పోలీసు. ఇక సైలెంట్ అవుతాడు పురుషోత్తం. అయిపోయిన తర్వాత, పదమ్మా, నీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, దీని ప్రకారం నువ్వు మేజర్వి, నడువిక అని చెప్పి ఇక మహాలక్ష్మి వాళ్ళతో కలిసి గాయత్రిని తీసుకుని పోలీసులు బయలుదేరుతారు. ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ని, హెడ్ కానిస్టేబుల్ని ఇచ్చి పంపడంతో ఇక వాళ్ళకి తాయారు వాళ్ళు భయపడక తప్పని పరిస్థితి అవుతుంది. ఇక డైరెక్ట్గా మహాలక్ష్మి గాయత్రిని తీసుకుని గుడి దగ్గరికి వస్తుంది. పోలీసులతో సహా గుడి దగ్గరికి వస్తున్నటువంటి మహాలక్ష్మిని చూసి మాధవ్ అయితే చాలా సంతోషపడతాడు. నా తల్లి అనుకున్నది చేసి తీరుతుంది అని చెప్పని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గాయత్రి పరిగెత్తుకుంటూ వచ్చి మాధవ్ పక్కన గట్టిగా చేయి పట్టుకుని నుంచుంటుంది. ఇక పోలీసులు అది చూసి, వెరీ గుడ్, మనం చేస్తున్నది తప్పు కాదు, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ పెళ్లి చేయటంలో తప్పే లేదు, కానివ్వండి అని చెప్పేసేసి అంటూ, పురోహితుడు ఉన్నారా అని అంటారు. ఉన్నారు సార్ అని చెప్పేసేసి ఇక చక్రి చెప్పేసరికి పురోహితుడిని పిలుస్తారు. ఇక ఆయన వచ్చి, కూర్చోండమ్మా పీటల మీద అని చెప్పేసి ఇక మంత్రోచ్చరణ మొదలు పెడతారు. అలా మొత్తం మీద పెళ్లి తంతు కాస్త జరుగుతూ ఉండగా తాయారు పురుషోత్తం ఇద్దరు కూడా గుడి దగ్గరికి పరిగెత్తుకొస్తారు. ఒసే గాయత్రి, నీ జీవితం ఏమైపోతుందో నీకు అర్థం కావట్లేదే, ఆ పనికి మాలిన వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తానంటావేంటే, ఆ ఇంట్లో కనీసం దిక్కుమొక్కు లేని పరిస్థితే అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటే ఇక పోలీసులు, చూడండమ్మా, మీరు అనవసరంగా గొడవ చేయకండి, నుంచుని అక్షంతలు వేస్తే వేయండి, లేదా సైలెంట్గా ఉండండి అని చెప్పని అంటారు. కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే సంతోషించాల్సిన మాకు దుఃఖాన్ని మిగిల్చావు కదే, మా ఏడుపులతో నువ్వేం బాగుపడతావే అంటే, హోయ్ ఆగు 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 అంటాడు చక్రి. ఏంట్రా అని చెప్పానంటే, ఎన్నాళ్ళు మిమ్మల్ని కాస్తలో కోస్తా లెక్క చేసింది కేవలం ఇదిగో ఈ పెచ్చదాన్ని చూసి, అది కూడా మా ఇంటికి వచ్చేస్తూ ఉన్న తర్వాత ఇక మిమ్మల్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు, మాకు పెట్టావు శాపనార్థాలు, అయిపోయింది, ఇక దీనికి కూడా మొదలు పెట్టావా? నువ్వు మనిషివేనా అసలు? తల్లివయ్యుండి కూతురికి శాపనార్థాలు పెడతావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని చెప్పని తిడుతూ ఉంటే, నిజమే కదమ్మా, తల్లివి, ఇష్టమున్నా లేకపోయినా కామ్గా ఊరుకో, అంతేగాని శాపనార్థాలు పెడతావేంటి అని చెప్పి తిడతాడు పోలీస్ కూడా. తాయారు సైలెంట్ అయిపోతుంది. ఇక ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో అలా నుంచుండిపోతారు పురుషోత్తం. ఇలా ఉండగా ఇక పెళ్లి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక పోలీసులు అయితే, ఇక మేము వెళతాం అంటే, సార్ ఇట్నుంచుంటే రిజిస్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళిపోతాం అని అంటే, ఓ వెరీ గుడ్, మంచి ఆలోచన, పదండి మేము మిమ్మల్ని అక్కడ దింపేసి వెళ్తాం అని అంటూ వాళ్ళ వ్యాన్లోని వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఇక రిజిస్టర్ ఆఫీస్ ముందు దించేసరికి ఇక చక్రి వీళ్ళంతా కూడా వెళ్తారు. అక్కడ సాక్షి సంతకాలు పెట్టి వీళ్ళ పెళ్లి చేస్తారు. అదే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకుంటారు. ఇక వాళ్ళు నెల రోజుల తర్వాత మీరిద్దరూ వస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది, ఆల్రెడీ మీరు చేసుకుని వచ్చారు కాబట్టి ఆల్రెడీ మీరు మ్యారీడే, ఇబ్బంది లేదని చెప్పి చెప్పేస్తారు. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు ఇంటికి వస్తారు. నారాయణ గుమ్మంలో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి ముందే వచ్చేస్తుంది. మహాలక్ష్మిని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ అని చెప్పని అంటే, మీరు లేకుండానే పెళ్లి చేయడానికి వెళ్ళాం అని అంటే, నేను లేకుండా ఎవరు పెళ్లి చేయటానికి వెళ్ళావు అంటే, మీ పెద్ద కొడుకుది అంటుంది. ఇంటి పెత్తనం అంతా నీ చేతిలోకి వచ్చేసింది కదా, ఇక నువ్వు ఆడిందాట పాడింది పాట, నా పెద్ద కొడుకు పెళ్ళి నేను లేకుండా నువ్వు చేయటం ఏంటి అని చెప్పని అంటే, మీరుంటే అక్కడ మీ చెల్లెలు మిమ్మల్ని చూసి ఇంకా రెచ్చిపోతుందని చెప్పి మీకు చెప్పకుండానే ఈ పెళ్లి కార్యక్రమం ముగించేశాను అని అంటుంది. మొత్తానికి పెళ్లి చేసావుగా అంటే, చేశాను మావయ్య అనగానే, గట్టికి రాలివి, ఈ ఇంటికి తగ్గ కోడలు వచ్చావులే,
ఎడ్డం అంటే తెడ్డం అనే వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కరెక్ట్గా ఉన్నావు అని చెప్పని అంటూ ఏరి వాళ్ళు అనగానే వచ్చేస్తున్నారు, హారతది రెడీ చేద్దామని అంటే సరేనమ్మా కానీ అని చెప్పి ఇక వాళ్ళు వచ్చేలోపు నారాయణ అయితే బెలూన్స్ ఊది గుమ్మానికి కట్టేస్తాడు. ఇక గబగబా వెళ్ళి పూలు కొనుక్కొచ్చి గుమ్మానికి పూలు అలంకరిస్తాడు. మహాలక్ష్మి లోపలంతా సర్ది పెట్టి ఇక హారతి తీసుకుని బయటకు వచ్చేసరికి మొత్తం అలంకరించి ఉండటం చూసి పర్వాలేదు నాన్నగారు బాగానే చేసేసారు రెడీ అంటే ఏదో ఉడతా భక్తి అని చెప్పని అంటాడు. ఈలోపు వీళ్ళు రానే వస్తారు. ఇక చక్రి అయితే కారు డోర్ ఓపెన్ చేసి వదినమ్మా దిగమ్మా అని చెప్పని అంటే గాయత్రి ఒరే చక్రి ఏంటి అలా అంటావు అంటే ఇప్పుడు నిన్ను అసై అనకూడదు నువ్వు వదినమ్మవి కదా అని అనేసరికి ఇక అందరూ నవ్వుతారు. ఇక మాధవ ఇంకా గాయత్రి ఇద్దరు కూడా కారు దిగి నడుచుకుంటూ వస్తుంటే ఇక నారాయణ మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి నిజంగా నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మ, జరగదనుకున్న ప్రతి దాన్ని జరిగిస్తున్నావు. వీళ్ళిద్దరి పెళ్ళి చూడాలి అని ఎంతో కోరికగా ఉండేది నాకు. ఎందుకంటే నా పిచ్చి కొడుక్కి అదంటే అంత ప్రాణం, దానికి కూడా వాడంటే అంతే ప్రాణం. ఆ రోజు దానికి పౌరుషం వచ్చైనా పెరటి గుమ్మం నుంచి కాకుండా ముందు గుమ్మం నుంచి వెళ్తుందేమోనని చెప్పి అన్ని మాటలు మాట్లాడాను, కానీ దాన్ని అలా అన్నందుకు నేను చాలా బాధపడ్డానమ్మా అంటూ ఉంటాడు. ఊరుకోండి మావయ్య, పెళ్ళి అయిపోయింది, రిజిస్టర్ ఆఫీస్లో కూడా రిజిస్టర్ చేసుకుని వచ్చారు, ఇంకా ఎవ్వరు ఏమి చేయలేరు. మీకు ఇంకో విషయం తెలుసా, పెళ్లి జరుగుతున్నప్పుడు మీ చెల్లి మీ బావమరిది ఇద్దరు అక్కడే ఉన్నారు అనగానే అవునా అంటాడు నారాయణ. ఇక వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఇద్దరికి దిష్టి తీస్తుంది. ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇక పోలీసులు సరే జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా అయిపోయిన తర్వాత చక్రి ఇంకా కేశవ కన్నా అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరికి వచ్చి చాలా చాలా థ్యాంక్స్ అండి, మా మాధవన్నయ్య జీవితంలో తనకు కావలసినటువంటి తను ప్రేమించినటువంటి గాయత్రిని దక్కించుకోగలడో లేదో అని చెప్పి మేము ఎంతగానో అనుకున్నాం, కానీ దక్కించుకునేలా చేశారండి. నిజంగా మా మాధవన్నయ్య చాలా అదృష్టవంతులని మీరు నిరూపించారండి అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి అందరూ కలిసి నన్ను ఒక వనదేవతను చేసేస్తున్నారు అంటూ ఉంటే మీరేం వనదేవత కాదు గయ్యడ దేవత అని చెప్పని అంటాడు. ఇక చక్రి అయితే అంతేలే అన్నయ్య పెళ్ళయ్యే వరకునేమో దేవతామూర్తి, పెళ్ళైపోయిన తర్వాత ఏమో గయ్యడ దేవతని అని చెప్పని అంటుంది. ఈలోపు పెళ్లి కూతురు ఫోన్ చేస్తుంది. ఏది పెళ్లి సంబంధానికి వెళ్ళారుగా తను ఫోన్ చేసి మాట్లాడారా మాధవ్ గారితో అంటే చాలా థ్యాంక్స్ అండి, మీరిచ్చిన ఇన్స్పిరేషన్తోనే మా మాధవ్ మా పెద్దికి పెళ్ళి కూడా చేసేసాను అంటే అవునా, ఆయన ఎవరినైనా ఇష్టపడ్డారా అంటే అవునండి, ఆయన చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ తన మరదలతోటే తన పెళ్లి జరిపించేశాను అంటే ఓకే అండి చాలా థ్యాంక్స్, మొత్తానికి ఆయన మనసుకు నచ్చింది చేశారు, మనిషి చాలా మంచివారండి, ఒక్క పరిచయంలోనే నాకెందుకో ఆయన బాగా నచ్చారు, కానీ రాసిపెట్టి ఉండాలి కదా అంటుంది పెళ్లి కూతురు. అంతేలేండి, మనకు రాసిపెట్టి లేని దాన్ని మన జీవితంలోకి రావాలి అని మనం అనుకున్నా కూడా జరగదు కదా అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. అయితే ఇలా మొత్తం మీద తను ఫోన్ పెట్టేశాక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సంబరంగా ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి పెద్ది వంటలు నేను చేస్తాను, ఎలా చేయాలో నువ్వు అక్కడ కూర్చొని డైరెక్షన్ చెయ్యి అంటే ఏం అవసరం లేదు మహాలక్ష్మి, నేను వస్తున్నానుగా, ముందు పాయసం చెయ్యాలి, చేసి అందరికీ పెట్టేస్తాను, ఆ తర్వాత ఇక వంటింటి డ్యూటీ నేను తీసుకుంటాను సరేనా. ఇప్పటిదాకా మా బావ పొద్దున్నే లేచి ఇదిగో వీళ్ళందరికీ వండి పెట్టి రెస్ట్ లేకుండా అయిపోయాడు, ఇక నేను వండి పెడతాను, మా బావ రెస్ట్ తీసుకుంటాడు అంటుంది. అనేసరికి ఎవరు పెద్ది ఆ రెస్ట్ తీసుకునేది, నువ్వు ఆ పని చేస్తూ ఉంటే ఈయన ఇంకో పని చేసుకుంటాడు అని అంటూ ఈ రోజు నుంచి ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి అని చెప్పని అంటే గాయత్రి మరి మా అన్నయ్య బట్టలు ఉతుకుతుందట, మరి నా బట్టలు అంటూ ఉంటే నావి కూడా ఇవ్వనా, ఉతికి పెడతారా అంటుంది చక్రితో. వద్దులేండి, మీరు ఉతుక్కోండి, మావి మేము ఉతుక్కుంటాం సరేనా అండి, మీరెవరో గారు అంటే అలాగేనండి మేమెవరో గారు అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.